జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధుడైన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి, లోకానికి అద్వితీయ నాథుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీ పాదాల చెంది సమర్పిస్తున్నాం తండ్రి. ఉదయకాలంలో మేమందరం కూడా మీరు అనుగ్రహించిన మాట ప్రకారంగా, ఆజ్ఞ ప్రకారంగా సమాజంగా కూడుకుంటా మానకుడి అని మీరు ఇచ్చిన ఆజ్ఞను ఆధారం చేసుకుని మేమందరం కూడా కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకునే కనపరుచుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాలని ఆయన వేలాది దొరల చేత ఆరాధింపబడుతున్న మీరు మా స్తుతులు కోరుకుంటున్నారు. కొద్దిపాటు మా స్తుతులతో మిమ్మల్ని ఆరాధించుకొని మా జీవఫలాన్ని మీకు కల్పించుకున్నాం ఆయన. మీరు మా కొరకు రాయించిన కొన్ని మాటలను మేము ఆలోచించబోతుండగా మీ ఆత్మ సహాయంతో వాటిని సరిగ్గా సమముగా విభజించి భోజించే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించుకొని కోరుకుంటూ, అదేవిధంగా వినైన మీ పిల్లలు కేవలం విని విడిచిపెట్టి వారుగా కాకుండా వాటి ప్రకారంగా నడవటానికి, మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి, ముందుకు వెళ్తానికి కృప చూపి నడిపించమని కోరుకుంటూ, ఎత్తపడుతున్న ప్రతి వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొని మా బ్రతుకులను మార్చుకునే దిశగా మేము అడుగులు వేయడానికి కృప చూపి సహాయం చేయమని కోరుకుంటూ, అతి త్వరలో మహిమతో మేఘాలపై రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా దైవజనుల గారు కూడా నా ఉదయపూర్వక వందనాలు. ఒక వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఈరోజు ఆరాధన వర్తమానం మనం తెలుసుకుందాం. అందరూ కూడా లూకాసు వార్త 19వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు చదువుకుని ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. యేసు ఆ తోటకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకునేను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొక్క అయినను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మళ్ళా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఈ వచనం అందరూ గమనించాలి. అందుకు యేసు, ఇతడును అబ్రాహాము కుమారుడే. మంచిదండి. జక్కయ్య గారి సందర్భం మీ అందరికీ తెలియనిది కాదు. ఎప్పటి నుంచో మనం జక్కయ్య గారి సందర్భాలు మనం వింటూ ఉన్నాం. సండే స్కూల్లో కూడా పిల్లలకి బాగా ఎక్కువగా దేని గురించి చెబుతూ ఉంటారు. పొట్టి జక్కయ్య అనే పాటలు బాగా నేర్పిస్తూ ఉంటారు. సో చెట్టెక్కిన జక్కయ్య కింద ఉన్న ఏసీని చూద్దాం అనుకున్నాడు అనే పాటలు కూడా చాలా వరకు మనం విన్నాం. అయితే ఈరోజు మనం వినిందేం మాట్లాడుకోవట్లేదు, కానీ మనం లోతుగా వాక్యాన్ని పరిశీలన చేస్తే ఈ జక్కయ్య గారి దగ్గర ఒక మంచి విషయం ఈరోజు మనకు అర్థమైంది. ఏంటి అంటే, యేసుక్రీస్తు వారి భూమి మీద బ్రతికినప్పుడు ఎంతో మందిని ఆయన స్వస్థపరిచాడు. ఆయన శారీరక స్వస్థతను అనుగ్రహించాడు, అట్ ద సేమ్ టైం ఆత్మీయ స్వస్థత అనగా చాలా మందిని రక్షించాడు. ఎంతోమంది పురుషుల్ని, స్త్రీల్ని రక్షించాడు. కాసేపు స్త్రీలను పక్కన పెడితే ఎంతోమంది పురుషుల్ని యేసుక్రీస్తు వారి భూమి మీద బ్రతికినప్పుడు ఆయన రక్షించడం జరిగింది. సో రక్షించిన ఆయన చాలా మందిని రక్షించాడు. నీ విశ్వాసం గొప్పదన్నాడు. నీ విశ్వాసం ఇశ్రాయేల్లో ఎవరికి కూడా లేదని చాలా గొప్ప గొప్ప బిరుదులు ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరినైతే రక్షిస్తున్నాడో ఆ సందర్భంలో ఏదో ఒక గొప్ప విషయం రక్షింపబడుతున్న వ్యక్తుల్లో కనపడుతూ ఉంది. ఎవరికి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి. అలా అబ్రాహాము కుమారుడైన ఈ జక్కయ్య దగ్గరికి వచ్చేటప్పటికి జక్కయ్యలో ఒక విషయాన్ని చూశాడు. జక్కయ్యలో ఒక విషయాన్ని చూసి, జక్కయ్య ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూద్దాం అనుకున్నాడో వెంటనే జక్కయ్య మనసు ఎరిగి, నేను ఇంటికి వద్దాం అనుకున్నాను, దిగిరా జక్కయ్య అనగానే జక్కయ్య గారు దిగి వచ్చి, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసేసుకున్నానో వాళ్ళందరికీ కూడా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. అనగానే ఆ 9వ వచనం మళ్ళా చదవండి. అందుకు యేసు, ఇతను కూడా అబ్రాహాము. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మందిని రక్షించాడు. రక్షించిన అందరికీ అబ్రాహాము కుమారుడే అని పేరు పెట్టాడా? పెట్టలేదా? ఎంతో మందిని యేసుక్రీస్తు వారు రక్షించారు కదా. మరి ఎందుకు జక్కయ్యకి మాత్రమే అబ్రాహాము కుమారుడు అని పేరు పెట్టాడు? అంటే అబ్రాహాము కుమారుడు అని పేరు పెట్టడంలో ఏదో ఆంతర్యం ఉంది. ఒక మాట వరుసకైతే ఆ పేరు పెట్టలేదు. ఎందుకు? తండ్రిని తగ్గ కుమారులుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అంతేగా
అబ్రహాము గారిలో చేసిన ఏదో క్రియలు ఎవరిలో ఉన్నాయి? జక్కయ్యలో ఉన్నాయి. అబ్రహాము గారు చేసిన ఏదో క్రియలు జక్కయ్యలో ఉన్నాయి కాబట్టి జక్కయ్యని దేవుడు ఏమని పేరు పెట్టాడు? అబ్రహాము కుమారుడు అని పేరు పెట్టారు. ఎందుకు జక్కయ్యలో ఏ క్రియలు ఉన్నాయి? అబ్రహాము గారిలో చేసిన క్రియలు ఉన్నాయి. అవును, అబ్రహాము గారిలో ఏ క్రియలు ఉన్నాయి? అబ్రహాము గారిలో ఏదో గొప్పతనం ఉంది, ఏదో మంచి లక్షణం ఉంది. ఆ లక్షణం యేసుక్రీస్తు వారు భూమి మీద యేసు తండ్రి సువార్తను పరిచయం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కనపడిన జక్కయ్యలో కనపడింది అనమాట. అంటే ఇది ఎవరిలో కనపడే లక్షణం కాదు, కొంతమందిలోనే కనపడే లక్షణం. అందుకే జక్కయ్యని చూడంగానే ఆ బిరుదు లేదా టైటిల్ ఇవ్వకుండా దేవుడు ఆగలేదు యేసుక్రీస్తు వారు. అందుకే నిజంగా ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. అబ్రహాము కుమారుడు అంటే మాటలా మా తండ్రి అబ్రహాము అబ్రహాము అని చాలామంది చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. తండ్రి పేరు చెప్పుకుంటే సరిపోయిందా? తండ్రికి తగ్గ క్రియలు ఉండాలా? మనము చదువుకుంటూ ఉంటాం మత్తయి సువార్తలో, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును, అంటే మనం పరిశుద్ధులుగా ఉంటేనే మన తండ్రికి మనం ఏమవుతాం? కుమారులు అవుతాం. లేకపోతే మనం అవ్వం అన్నమాట. అంటే తండ్రిలో ఉండే గుణాలు ఎవరిలో ఉండాలి? పిల్లల్లో ఉండాలి. అందుకే బాప్తిస్మ యోహాను గారు భూమి మీద పరిచయం చేస్తున్నప్పుడు ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు పద్దాక చెప్పుకునేది ఏంటో తెలుసా? నా తండ్రి ఎవరో తెలుసా? మా తండ్రి అబ్రహాము, మా తండ్రి అబ్రహాము అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళని చూసి ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. అబ్రహాము నాకు తండ్రిని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాములకు పిల్లలు పుట్టింపగలని మీతో నోటికొచ్చిన ప్రతి ఒక్కడు ఇశ్రాయేలులో ఉన్న పెద్దలందరూ కూడా మా తండ్రి ఎవరు, మా తండ్రి ఎవరు, రేడియో ఆన్ చేస్తే ఎలా మోగుతూ ఉండిద్దో పద్దాకు మా తండ్రి అబ్రహాం, మా తండ్రి అబ్రహాం చెప్పుకుంటూ ఉన్నారు. అది విన్న బాప్తిస్మ యోహాను గారు, అయ్యా నీకు బుద్ధుందా? పద్దాకు తండ్రి పేరు చెప్పుకుంటూ ఉంటారు. అబ్రహాం గారిలో ఉన్న ఏ క్రియలైనా మీలో ఉన్నాయా? కాబట్టి మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. కాబట్టి పేరు చెప్పుకుంటే సరిపోదు, పేరుకు తగ్గ జీవితం ఉండాలి. కాబట్టి ఇది ఎవరిలో కనపడలేదు, జక్కయ్య గారిలో కనపడింది. మరి జక్కయ్య గారిలో ఉన్న గొప్ప గుణం ఏంటి? ఆ గుణం భూమి మీద 4000 సంవత్సరాల క్రితం అబ్రహాం గారిలో కూడా ఉందన్నమాట. అవును, ఏముంది అబ్రహాం గారిలో ఏ గుణం ఈరోజు జక్కయ్యలో ఉందని మనం ఆలోచన చేస్తే జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనకి వెళ్తున్నాం మనం. అబ్రహాం గారు లోతు తన సహోదరుని కుమారుడైన లోతు గారు ఇద్దరు ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరూ ప్రాంతంలో ఉన్నప్పుడు అబ్రహాం గొర్రెల కాపర్లకి లోతు గొర్రెల కాపర్లకి గొడవలు జరుగుతాయి. అవి రెండు జరగగానే మన ఇద్దరం ఒక చోట ఉండకూడదు, మన గొర్రెల కాపర్లకి నీ గొర్రెల కాపర్లకి గొడవలు జరుగుతుంది కాబట్టి లోతు నువ్వు ఒక ప్రాంతం చూసుకో, నేను ఒక ప్రాంతాన్ని చూసుకుంటానని చెప్పి ఇద్దరు విడిపోతారనమాట. అప్పుడు లోతు గారు నువ్వు ఏ ప్రాంతం చూసుకుంటావు అడగంగానే పచ్చగా ఉన్న సొదొమ ప్రాంతాన్ని కోరుకుంటాడు. చక్కగా లోతు సొదొమ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అబ్రహాం గారు కనాను ప్రాంతంలో ఉంటారు. ఇద్దరు వేరువేరుగా ఉన్నారు, చక్కగా పనిచేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ లోతు గారు సొదొమ ప్రాంతానికి వెళ్ళాడో ఆ చుట్టుపక్కల రాజులు అందరూ కూడా సొదొమ ప్రాంతం ఎలా ఉందని చదువుకున్నాం, పచ్చగా ఉండింది. అంటే వేరే వేరే రాజులందరూ కూడా సొదొమ ప్రాంతం మీదకి దూకి అక్కడ ఆడవాళ్ళని, భోజన పదార్థాలని, ఆస్తిని అన్నింటినీ తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఎవరున్నారు? లోతు కూడా ఉన్నాడు. ఇప్పుడు లోతు తన ఆస్తిని కోల్పోయాడు, లోతు తన ఇంటి ఆడవాళ్ళని కోల్పోయాడు, లోతు తన భోజన పదార్థాలని కోల్పోయాడు. అరేనే నా సహోదరు కుమారుడిని లోతుకి ఇలా జరిగింది అన్న విషయం ఎవరికి తెలిసింది అంటే అబ్రహాం గారికి తెలిసింది. అప్పుడు తన దగ్గర ఉన్న 318 మంది పనులతో అబ్రహాం గారు రంగంలో దిగి సొదొమ ప్రాంతం నుంచి అంత కొట్టుకుని వెళ్ళిపోయారు. సొదొమ రాజు దగ్గర ఉన్న ఆస్తి కూడా తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు అబ్రహాం గారు దిగి ఆ రాజుని తరిమి ఆస్తి మొత్తాన్ని తీసుకొని వస్తాడు. ఏ ఆస్తిని? లోతు ఆస్తిని, సొదొమ రాజుల ఆస్తి మొత్తాన్ని తీసుకొస్తాడు. లోతు ఆస్తి మొత్తాన్ని లోతుకి ఇచ్చేస్తాడు. సొదొమ రాజు ఆస్తి మొత్తాన్ని కూడా సొదొమ రాజుకి ఇచ్చేస్తున్నప్పుడు అప్పుడు సొదొమ రాజు ఒక మాట అంటాడు. ఆ మాట మనం చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం, అందరూ తీయాలి. ఆదికాండం 14వ అధ్యాయం, అందరూ కూడా ఆదికాండం 14వ అధ్యాయం తీసి ఒకసారి 21వ వచనం చదవండి. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని ఏమన్నాడు సొదొమ రాజు? అయ్యా
యుద్ధం చేసుకుని వెళ్ళి సొదొమ రాజునైన నా ప్రాంతాన్ని, ఆడవాళ్ళని, ఆస్తిని, భోజన పదార్థాలని అన్నింటినీ తీసుకొచ్చావు కదా అబ్రాహాము, ఇదిగో మొత్తాన్ని నువ్వు తీసేసుకో, ఒక ఆడవాళ్ళని ఆ మనుషులు అక్కడ విడిచిపెట్టు, భోజన పదార్థాలు, ఆస్తి, గొర్రెలు అన్నింటినీ తీసుకో అని అబ్రాహాముతో సొదొమ రాజు ఒక మంచి ఆఫర్ ఇస్తాడు. అప్పుడు అబ్రాహాం గారు ఏమంటారు తెలుసా? కింద వచ్చింది చదవండి. అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి తిని అని నువ్వు చెప్పకున్నట్లు ఒక 100 పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి, ఏంటండి చేసిన మంచి పనేగా, అంత యుద్ధం చేసి అన్ని వస్తువులు మొత్తం తీసుకొచ్చినప్పుడు గిఫ్ట్గా సొదొమరాజు ఏమిస్తున్నాడు? మొత్తాన్ని తీసుకో, కేవలం మనుషుల్ని విడిచిపెట్టు అనగానే తీసుకోవచ్చా లేదా? మనం కానీ ఫ్రీగా వస్తే ఏం తీసుకుంటాం? మన సామెత ఏంది? ఫ్రీగా వస్తే మనం పిల్లలైనా తాగుతాం అని అంటుంటాం. అది నిజంగా కష్టపడితే వచ్చింది ఆయనకి, అబ్రాహాం గారికి. ఆయన ఏమన్నాడు తెలుసా? వద్దు. ఒకవేళ నేను తీసుకున్నానే అనుకో, నువ్వేమంటావు తెలుసా? ఆ అబ్రాహాం ధనవంతులుగా చేసింది ఎవరు? నేనే అంటావు. సొదొమరాజు ఎప్పుడైతే ఆస్తి అబ్రాహాంకి ఇచ్చాడో రోజులు గడిచినాయి అనుకోండి, నేనే అబ్రాహాం గొప్పని చేసింది. అబ్రాహాంకి అంత ఆస్తి ఎలా వచ్చింది అనుకున్నావు? నేను ఇచ్చా అని అంటాడు. కాబట్టి ఆ మాట అనకూడదని ఆ పంచాయతీలోకి ఎవరు చేస్తున్నాడు? దేవుడు చేస్తున్నాడు. వద్దు, 100 పోగైనా సరే, ఒక చిన్న చెప్పులు వారైనా సరే నాకు వద్దు, నాకు ఇవ్వాల్సి వస్తే ఎవరు ఇవ్వాలి? నాకు దేవుడు ఇస్తాడు. కాబట్టి పొరుగువాడిని నేను ఆశించను, పొరుగువాడు నాకు అన్యాయంగా వాడి దగ్గర తీసుకోను, లేదా వాడు ఇచ్చినా సరే నేను ఆశించను అనే మనస్సు ఎవరికి ఉంది? మన పితృడైన అబ్రాహాం గారిలో ఉంది. అందుకే పొరుగువాడిది నాకు వద్దు అని చెప్పి అబ్రాహాం గారు ఏమన్నారు తెలుసా? నాకు వద్దని విడిచిపెట్టేశారు. మీకు వచ్చింది తెలుసా? మనం చాలా మంది దగ్గర తెలియకుండా పొరుగువాడిని ఆశిస్తూ ఉంటాం. మీరు బాగా గమనించండి, పొరుగువాడి దగ్గర 5 సార్లు తినండి, మాట్లాడకపోవచ్చు, 10 సార్లు తినండి, మాట్లాడకపోవచ్చు, 11వ సారి ఏమంటాడు తెలుసా? ఆడికి నేను ఇన్నిసార్లు పెట్టాను అంటాడు. మనిషి తత్వమే అది. ఏమనట్లేదు కదా, ఉచితంగా వస్తుంది కానీ పక్కనోడి దగ్గర మనం ఏది ఆశించకూడదు. పొరుగువాడిని ఆశిస్తే చాలా ప్రమాదం. అందుకే లేవి ఖండంలో, నిర్గమ ఖండంలో దేవుడు ఆజ్ఞలు ఇస్తూ నీ పొరుగువాడిది ఏది కూడా నువ్వు ఆశించద్దు. అది డబ్బు కానీ, నూనె పోగైనా కానీ, ఏదైనా భార్యనైనా సరే, ఆస్తినైనా సరే, పొరుగువాడిది నీకు వద్దు. ఉంటే నేను ఇస్తా, లేకపోతే వస్తువులతో ఉండు, నీ చేతులతో కష్టార్జితం పొందు, కానీ పొరుగువాడిది తీసుకోవద్దు అన్నాడు. ఏమని? ధర్మశాస్త్రం లేనప్పుడే అబ్రాహాం గారికి ఆ మనసు వచ్చి, ఆ రాజు అంత గొప్ప యుద్ధం చేసి వచ్చినప్పుడు బహుమతులుగా మొత్తం తీసుకో అంటే వద్దయ్యా, మనుషుల తత్వం ఏంటో నాకు తెలుసు, కాబట్టి నాకేమీ వద్దన్నాడు. ఇప్పుడు అబ్రాహాం గారిలో ఉన్న గుణం ఏంటో తెలుసా? పొరుగువాడిని ఆయన ఆశించేవాడు కాదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకుంటే రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజులు గడుస్తూ ఉండగానే అబ్రాహాం గారు వృద్ధులైపోతున్నాడు. శారమ్మ గారు కూడా ఏమైపోయింది? వృద్ధురాలు అయిపోయింది. భూమి మీద శారా గారు 127 సంవత్సరాలు బతికాడు. ఎంతకాలం? 127 సంవత్సరాలు బతకంగానే శారమ్మ గారు చచ్చిపోయింది. శారమ్మ గారు చచ్చిపోగానే అబ్రాహాం గారు ఆమెను చూసి బాధపడ్డాడు, ఏడ్చాడు, అంగలార్చాడు. మనిషి దూరమైన పెరుపుడు ఏడవడం సహజమే. దూషించకూడదు. దుఃఖించడం అనేది జరిగింది. మన మధ్య మనిషి దూరమైనప్పుడు దుఃఖం రావటం సహజం, కానీ దుఃఖం రావచ్చు కానీ దుఃఖించకూడదు. అబ్రాహాం గారికి పరలోకం అంటే బాగా తెలుసు, పరలోక పట్టణం అంటే బాగా తెలుసు, కుమారుని కూడా బలవటానికి సిద్ధపడ్డాడు. మరి అలాంటి ఆయన భార్య చనిపోతే ఏడవడం ఏంటి అనకూడదు, ఏడుపు వచ్చింది, కానీ దుఃఖించకూడదు అనమాట. ఎప్పుడైతే శారమ్మ గారితో అంతకాలం బతికాడు కదా, దుఃఖం వచ్చి ఆ దుఃఖం ఏడ్చైపోయి మరి అలా ఉంచుకోలేడుగా, నా భార్యని సమాధి చేద్దాం అనుకున్నాడు. సమాధి చేద్దాం అనుకుంటే నాకు ఒక శ్మశాన వాటిక కావాలి, ఒక సమాధి కావాలి, ఒక గుహ కావాలి. ఈ రోజులాగా మనం పెట్టరు, గుహల్లో పెడుతూ ఉంటారు. ఒక గుహ కొందాం అనుకున్నాడు. అనుకొని ఎక్కడ కొందాం అనగానే ఒక ప్రాంతంలో మక్పేలా, ఏంటి పేరు చెప్పండి? మక్పేలా అనే గుహ కొందాం అనుకున్నాడు ఆయన. అనగానే హేతు కుమారుడు, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరంటే హేతు కుమారుడు, వాళ్ళని పిలిచి నా భార్య చనిపోయింది, ఆమె కోసం నేను బాగా ఏడ్చాను, ఈరోజు ఆమె సమాధి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఒక సమాధి గుహ మాట్లాడతారా అని హేతు కుమారుని పిలిపించి నాకు ఆ మక్పేల గుహ కావాలి, ఆ పొలంలో ఆ గుహ చివరి ఉండిద్ది అంటాడు. అనగానే వాళ్ళు ఏమంటారు తెలుసా? అది నేను కొంటానని కూడా అంటాడు అబ్రాహాం గారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు చూడండి, ఆదికాండం 23వ అధ్యాయం 5వ వచనం చదవండి. హేతు కుమారుడు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను
మహారాజు అయి ఉన్నావు. మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను ఏమన్నారు? ఈయనేమో శ్మశానం కోసం ఎదుగుతూ ఉంటే ఆ ఏతు కుమారులు ఏమన్నారు? అయ్యా అబ్రాం గారు, మీరు చాలా గొప్పోళ్ళు, ఈ ప్రాంతంలో గొప్ప రాజుగా ఉన్నారు, అబీమెలెకు రాజుల దగ్గర ఆ రాజుల దగ్గర మీరు ఎంత గొప్పగా బతికారో మాకు తెలుసు. మీ భార్య చచ్చిపోతే ఆ శ్మశానం కోసం అడుగుతారేంది, తీసుకోండి అని చెప్పి ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నారు. ఎవరికి? అబ్రాం గారికి. మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు అడిగేది ఏముందండి, తీసుకోండి. మీ అమ్మ మీ భార్య సారే గారు చాలా గొప్పవాళ్ళు, మీరు మా మధ్య గొప్ప రాజుగా ఉన్నారు, శ్మశానం కోసం మీరు అడగడం ఏంటి, తీసుకోండి అనగానే అబ్రాం గారు ఉచితంగా వస్తే తీసుకునే రకం కాదు. వద్దయ్యా నాకు వద్దు, అది ఎవరిదో కనుక్కోండి, ఆ స్థలం ఎవరిదో కనుక్కోండి, దాని వెలంతో కనుక్కోండి, నా చేతులతో కష్టార్జితం పొందాను, నాకుంది, దేవుడు ఇచ్చాడు, ఆ డబ్బులతో ఒక సమాధి కొని నా సొంత ఖర్చుతో నా భార్యకి సమాధి కార్యక్రమం చేసుకుంటాను అని మనసులో అనుకున్నాడు. మనం కూడా తండ్రులను కానీ తల్లులను కానీ మన సొంత ఖర్చులతో ఏం చేద్దాం అనుకుంటూ ఉంటాం, పంపిద్దాం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా దౌర్భాగ్యులు ఉంటారు. అక్క చనిపోయినా, తమ్ముడు చనిపోయినా, చెల్లి చనిపోయినా ఆ డబ్బు కొంత డబ్బైనా ఇద్దాం, ఆ సమాధి కార్యక్రమం చేసుకోగలరా లేదా అని కూడా ఆలోచన చేయరు. కుటుంబంలో ఒకరు చనిపోయారు, ఆ కార్యక్రమంలో నా డబ్బులు ఉండాలి అనుకోవాలా లేదా? ఈరోజు తల్లి చచ్చిపోతేనే పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ అబ్రాం గారు అలా కాదు, భార్యని బాగా ప్రేమించిన వ్యక్తి కాబట్టి నా చేతుల కష్టార్జితంతో నా భార్య సమాధి కార్యక్రమం చేయాలి అన్నాడు. వాళ్ళు ఫ్రీగా ఇస్తా అన్నారు. అప్పుడు ఏతు కుమారులు వెళ్ళిపోయి ఎఫ్రోను అనే వ్యక్తి పొలంలో స్థలం ఎదుగుతారు. అక్కడ మక్పేలా అని గుహ ఉండిద్ది. ఏ గుహ? మక్పేల. ఎవరి పొలం అది? ఎఫ్రోను. ఆ వ్యక్తితో ఏతు కుమారుడు మధ్యలో ఉండి సంబంధాలు కలుపుతారు, మీడియేటర్స్ లాగా. మన భాషలో చెప్పాలంటే బ్రోకర్స్ లాగా మధ్యలో ఉండి అబ్రాం గారికి ఎఫ్రోనికి మధ్య సంబంధం గురించి, అబ్రాం గారికి ఏం కావాలి? సమాధి కావాలి. ఆ సమాధి ఎవరిది? ఎఫ్రోను పొలంలో ఉంది. ఇద్దరు మధ్య కుదిర్చేసి డబ్బిచ్చే అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒకసారి 23వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎఫ్రోన్ అంటే ఎవరు? పొలం అధికారం అన్నమాట. ఆ ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల ఏంటండి? అబ్రాహాము గారు తన భార్యకి చేద్దాం అనుకున్న సమాధి విలువ ఎంత? ప్లేస్ ఎంత? 400 తులములు. ఆ రోజుల్లో బంగారం కన్నా వెండి ఎక్కువ రేటు. 400 తులముల వెండి రేటుతో స్థలాన్ని కొన్నారు. ఎవరి కోసం? అబ్రాహాము గారు తను ఎంతగానో ప్రేమించిన తన భార్య కోసం. ఏమన్నాడు? నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమని ఏమన్నారండి వాళ్ళు? ఏమన్నా అబ్రాహాం గారు, మీరు అంత గొప్పలండి, అదేం అలా అడుగుతారు సమాధి కార్యక్రమం? మీ భార్య మీరు చాలా గొప్పవాళ్ళు, అదేం అక్కర్లా, 400 తులములు విన్నంత వద్దు, మీరు డబ్బులు ఏమమ్మాకండి, ఇదిగోండి ఆ స్థలం తీసుకోండి, ఆ స్థలంలో మీ భార్యని ఆ గుహలో పెట్టుకోండి అనగానే అప్పుడు ఆయన ఏమన్నాడు? కింద వచ్చింది చదవండి. అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను, కాబట్టి కేతు కుమారులు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రాహాము తూచి ఏమండి అన్నిసార్లు బతిమాలుతూ తీసుకో 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 అంటే అబ్రాహాము గారు తీసుకోవచ్చా లేదా? ఫ్రీగా వచ్చింది కదా, తీసుకోవచ్చా లేదా? గట్టి చెప్పాలి. తీసుకున్నాడా? ఏ మనసు అది? పొరుగువాడు ఆశించే మనసు కాదది. ఉచితంగా వచ్చిన, అన్యాయం చేసిన, ఎలాగైనా సరే నాకు వద్దు, ఈ చేతుల కష్టార్జితంతో సంపాదిస్తున్నాను, నేను కష్టపడిందే తీసుకుంటా, పొరుగువాడి నూలు పోగైనా, పొరుగువాడి చెప్పులు వారైనా, పొరుగువాడి డబ్బైనా, భార్య అయినా, ఆస్తి అయినా, బట్టలైనా సరే నాకు వద్దు, వాడు ఫ్రీగా ఇచ్చినా వద్దు, అన్యాయం చేసి అసలే తీసుకోను అనే మనసు మన పితరుడైన ఎవరిలో ఉంది? అబ్రాహాం గారిలో ఉంది. ఇలా సంవత్సరాలు గడిచిన తర్వాత జక్కయ్య గారు వచ్చినప్పుడు చెట్టునున్న జక్కయ్య జస్ట్ యేసుక్రీస్తు వారిని చూశాడంతే. యేసుక్రీస్తు వారిని చూసి యేసుక్రీస్తు వారి జక్కయ్య చూసి ఏమన్నాడంటే, నీ ఇంటికి వస్తా జక్కయ్య రా అన్నాడు. అంతే. ఏమన్నాడు? నీ ఇంటికి వస్తా రా జక్కయ్య అన్నాడు. ఆ మాట అనగానే ఎప్పుడే ఆ మాట జక్కయ్య హృదయంలోనికి వెళ్ళిపోయిందో వెంటనే జక్కయ్య గారు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు రాండి లోకాసు వార్త, ఇప్పుడు ఆ వచనం చదవండి, మీకు బాగా అర్థమైంది. లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం చదవాలి. నిలబడిపోయాడు. యేసుక్రీస్తు వారు ఆ మాటకి షాక్ అయిపోయి నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ఏమన్నాడు? అన్యాయంగా ఎవరి దగ్గరైనా 4 రెట్లు
తీసుకుంటే 4 రెట్లు వాడికి తిరిగి ఇచ్చేస్తానన్నాడు. మనకి ఆ మాట చూడంగానే చాలా సింపుల్గా అనిపిస్తుండేది. కానీ మీకు విషయం తెలుసా, ఒక ధనవంతుడు ఏమైనా కోల్పోవడానికి ఇష్టపడతాడు, కానీ తన ధనాన్ని మాత్రం రూపాయి కూడా ఖర్చు చేయలేడు. తన భార్య శీలం పైన చూస్తాడు, తన బిడ్డల ప్రాణం పైన చూస్తాడు, కానీ తనకున్న ఆస్తి అలాగే ఉండాలి, చెక్కు చెదరకుండా ఉండాలి. ఆస్తి ఖర్చు పెట్టమంటే ఎవరికి నచ్చని పని. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మాట్లాడారో ఆ మాటలు జక్కయ్యకి బాగా అర్థమైపోయినాయో. ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు పంచమనలా, నీ ఆస్తి మొత్తం పంచిరా అని చెప్పి ఒక యవనస్తుడితో మాట్లాడతాడే, అలా యేసుక్రీస్తు వారు అనలా. యేసుక్రీస్తు వారు అర్థమైపోతే ఎవరికి డబ్బు ఖర్చు చేయాలని మనం చెప్పక్కర్లా, వాళ్ళ మనసుకి వాళ్ళకే అర్థమైపోయింది. అందుకే ఏమైపోయింది, ఎంతో మంది పొరుగు వారి దగ్గర ఒక సొంకపు గుర్తుదారుడుగా నేను ఎంతో మంది దగ్గర అన్యాయంగా తీసుకున్నా, కాబట్టి నాకొద్దు, పొరుగువాడిది అన్యాయంగా తీసుకున్నాను, ఆశించాను, నాకు ఏ పొరుగువాడిది వద్దు అని ఏమన్నాడు జక్కయ్య? నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో అన్యాయంగా తీసుకువెళ్ళి వాళ్ళందరికీ 1 కాదు 2 కాదు 4 రెట్లు, అంటే 10,000 తీసుకుంటే ఎంత వాళ్ళు తిరిగి 40,000 రూపాయలు ఇచ్చేస్తా. ఒకరికా అందరికా? అందరికి ఇచ్చేస్తా. ఆయన ఆస్తి ఉండిద్దా ఉండదా? ఉండదు. పొరుగువాడిని ఆశించకూడదనే మనసు 4,000 సంవత్సరాల క్రితం ఎవరిలో చూసాం? అబ్రహాం గారిలో చూసాం. ఆ మనసు యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్నప్పుడు ఎవరో కనపడింది? జక్కయ్యలో కనపడింది. అందుకే యేసుక్రీస్తు వారు ఎంతో మందిని రక్షించాడు, ఎంతో మందిని విశ్వాసం గొప్పదన్నాడు, ఎంతో మంది పురుషులను రక్షించాడు. కానీ ఎవరికి కూడా నువ్వు అబ్రహాము కుమారుని బిరుదివరా. ఎవరికి ఇచ్చారు? జక్కయ్యకి మాత్రమే ఇచ్చాడు. పొట్టి జక్కయ్య పొట్టోడే, కానీ చాలా గట్టోడు అనమాట ఆయన. ఆ మాట చాలా గొప్ప విషయం. ఈరోజు పొరుగువాడు ఆశించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఫ్రీగా వస్తే 4 సార్లు వద్దంటారు, 5వ సారి ఎంతకైనా దిగజారుతూ ఉంటారు. అసలు ఇవ్వటం ఏంటి? అన్యాయంగా పొరుగువాడిని చంపి మోసం చేసి దగా చేసి పొరుగువారు డబ్బు తీసుకునే వాళ్ళు లేరా? పొరుగువారిని మోసం చేసేవాళ్ళు బయట పెట్టండి, సంఘంలో లేరా? అలాంటి మనం వినట్లేదా? సహోదరుడు మోసం చేశాడని దైవజనుల నోటి ద్వారా మనం వినలేదా? అవసరంలోనో, కష్టంలోనో, ఇరుకులోనో, ఇబ్బందుల్లోనో ఎంతో మంది అప్పు చేసి సహాయం చేశారే. పొరుగు వాడిని ఏది ఆశించకూడదని వాక్యం మనం వింటున్నాంగా. విని కూడా ఏం చేస్తున్నాం మనం? వాడు ఏం పట్టించుకోకుండా పొరుగు వాడిని ఆశిస్తున్నాం, వాటిని మనం జోలో పెట్టుకున్నాం. చాలా ప్రమాదం. ఆశీర్వాదం రానే రాదు. పొరుగు వాడిది రూపాయి ఉండకూడదు. కావాలంటే కష్టపడు, ప్రయాసపడు, చెమటవచ్చు, ఎవరికి ఏమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసేయాలి. అందుకే పౌలు గారు మాట్లాడతారు, మీరు ప్రేమ విషయంలో తప్ప ఇక ఎవరికి కూడా అప్పు ఉండకూడదు. అది గోపి నాకు అది ఇవ్వాలి, కృష్ణాన్నయ్య నాకు అది ఇవ్వాలి, పలానామ నాకు అది ఇవ్వాలి అనకూడదు. కష్టమైతే కష్టపడి ప్రయాసపడు, చెమటవచ్చు, వాళ్ళకి ఏమి ఇవ్వాలో అప్పుడైనా సరే రూపాయి ఇచ్చేయాలంతే. వాడు అడగలేదు కదా, మర్చిపోయాడు కదా అని చెప్పి రూపాయి దగ్గర, 2 రూపాయల దగ్గర, 10,000 దగ్గర మనిషికి ఒక్కడికి బుద్ధి చూపిస్తుంటాడు. అది భక్తులకి తగదు, అది మన లాంటి వాళ్ళకి తగదు, అది మనకు కరెక్ట్ కాదు. అది ఊరిని అబ్రహాం గారు కుమారుడు అయిపోతారండి. మీకు వచ్చింది తెలుసా? మనందరికీ ధనవంతుడు రాజు తెలుసు కదా. రాజు ఎందుకు పరదేశికి వెళ్ళాడు? కష్టపడితే పరదేశికి వెళ్ళిపోతాడా? ఈరోజు లోకంలో కష్టపడేది చాలా మంది ఉన్నారు తెలుసా. రోడ్డు మీద కురుపులతో నాటించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుంటూరు నాస్ సెంటర్లో, తెనాల్లో, అసలు ప్రపంచంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? రోడ్డు మీద అందరూ కష్టపడే వాళ్ళేగా. వాళ్ళకన్నా కాస్త మనమే సుఖం పొందుతున్నాం. అంటే లాజరు కష్టం పొందాడు కానీ పరదేశికి వెళ్ళిపోయాడా? లాజరుకున్న మనసు ఏంటో తెలుసా? ఎన్నాళ్ళు ధనవంతుడు ఇంటి బయట కూర్చున్నా సరే, ఆ ధనవంతుడు నాకేమైనా ఇస్తే బాగుండు, ఆ ధనవంతుడు బట్టలు ఇస్తే బాగుండు, ఆ ధనవంతుడు ఇంట్లోకి తీసుకెళ్తే బాగుండు అని చెప్పి తన పొరుగు వాడైన ధనవంతుడి దగ్గర ఈ లాజరైన దరిద్రుడు ఏమీ ఆశించలేదు. అది గొప్ప మనసు. అందుకే అబ్రహాము రొమ్ము నాటుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. ఊరికనే అబ్రహాము రొమ్ము దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఊరికనే అబ్రహాము కుమారులు ఎవరు అయిపోలేరు. చాలా కష్టపడాలి. అబ్రహాము గారి క్రియలు మీరు ఉన్నాయా? బుద్ధి లేని వాళ్ళారా? అబ్రహాం పేరు చెప్పుకుంటూ ఆయన పేరు చెడగొడతారేంటి? అబ్రహాం తలుచుకుంటే, దేవుడు తలుచుకుంటే రాళ్ళ వలన కూడా అబ్రహాం గారికి పిల్లలు పుట్టించగలరు. మీరెవరైనా బాబు? మారు మనసు తగిన క్రియలు లేకుండా అబ్రహాం గారి లక్షణాలను ఏమాత్రం కూడా స్వతంత్రించుకోకుండా సిగ్గులేని విధంగా ఏ విధంగా చెప్పుకుంటున్నారు? ఈరోజు మనం కూడా చెప్పుకోవాల్సి వస్తే భయం వేస్తుంది. యేసుక్రీస్తు వారి తక్కువలమైన మనం అన్నదమ్ముల దగ్గర ఆస్తి గొడవలు, భార్యాభర్తల దగ్గర ఆస్తి గొడవలు, కట్నాల దగ్గర గొడవలు, ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు. కానీ దాని మీద కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, పొలగింపు మాటలు మాట్లాడుతూ ఎందుకు? పొరుగువాడిది నువ్వు అన్యాయంగా ఆశిస్తున్నావు, పొరుగువాడిది నువ్వు ఆశిస్తున్నావు, తప్పది. అది మన పితరుడైన అబ్రహాంలో లేనే లేదు. అందుకే పొట్టి జక్కయ్య ఏమయ్యాడు?
గొప్పవాడయ్యాడు. ఎవరికి వెళ్ళేలా బిరుదు? అబ్రహాము కుమారుని పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, సొంకలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ చెప్పుకుంటున్న రోజులు. కానీ ఆ బిరుదు ఎవ్వరికి ఇవ్వలా, ఏ మనుషుడికి ఇవ్వలా. ఈ సందర్భం ఎక్కడ సువార్తలో ఉండదు, లూకా సువార్తలో మాత్రమే ఉండిద్ది. ఆ గుణాన్ని చూశాడు. ఆహా, ఆనాడు అబ్రహాము గారి గుణం మళ్ళా 4000 సంవత్సరాల తర్వాత అది ఎవరిలో కనపడింది? ఆయనకి జక్కయ్యలో కనపడింది. ఆ నిమిషం జక్కయ్య హృదయంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చేశాడు. ఎన్ని ప్రసంగాలు వినాలి, ఎన్ని మార్పులు రావాలి? ఏదో వచ్చాం, కూర్చున్నాం, ఈ శరీరం తీసుకొచ్చి అప్పుడు కుర్చీ దగ్గర కొట్టుకునేవాడు ఒకడు, పట్టా దగ్గర కొట్టుకునేవాడు ఒకడు, పలారం దగ్గర కొట్టుకునేవాడు ఒకడు. అబ్రహాం గారి పిల్లలు చెప్పుకోవాలంటే సిగ్గేస్తుంది నాకు కూడా. నేను కలుపుకునే చదువుతున్నా, అట్లయినా సిగ్గేయాలి. పలారం దగ్గర మనం చెప్పుకున్నాం, పలారం రాలేదని గొడవ పడే వాళ్ళు ఒకరు, నాకు అది ఇవ్వలేదని గొడవ పడే వాళ్ళు ఒకరు, నాకు కార్యక్రమానికి పిల్లలేదనే వాళ్ళు ఒకరు, భోజనాలు కూర తగ్గిందనే వారు. సిగ్గుండాలి. సిగ్గు లేని వారు మేము ఉన్నాం మనం అంటున్నాడు దేవుడు. బలలోనికి వెళ్తున్నాం మనం, సిగ్గుండాలి మనకి. ఏం మాట్లాడుతున్నాం మనం? ఏ వాక్యం అర్థమవుతుంది? మనం ఎందుకు వస్తున్నాం? మనం ఆషామాషిగా దొరికే వాక్యమా? ఆయా సంఘాలు దొరికే వాక్యమా? కష్టపడి ప్రయాసపడి చేస్తున్న పరిచర్యలు ఇవి. ఎన్నో జీవితాలు వదులుకున్నారు ఎంతోమంది. లోకం మీద డబ్బు ఆశను వదులుకున్న వాళ్ళు ఉన్నారు. కుదిరితే వాడు చాలా సంపాదించుకోగలరు, వాళ్ళకి బుద్ధి ఉంది, ఆస్తి ఉంది, అన్ని అంతస్తులు ఉన్నాయి. కానీ డబ్బు కోసం వెళ్ళకుండా కొంతమందిని రక్షించాలని ప్రయాసపడి ఎంతోమంది సహోదరులు నీ కంటికి కనబడుతున్నప్పుడు చిన్న చిన్నగా వాటిని ఆలోచన చేస్తూ కాసేపు లోకంలో బతికే తుచ్చమైన బతుకు కోసం పొరుగు వాడిని ఆశిస్తున్నాం. అంటే మనదొక బతుక, మనదొక భక్త, ఏం చెప్పుకోవాలి మనం? అందుకే అబ్రహాం గారి కుమారుడు ఏమయ్యాడు? జక్కయ్య అయ్యాడు. చాలా విషయం, అది గొప్ప విషయం. అది ఆషామాషి విషయం కానే కాదు. అందుకే లాజరు కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళాడు. అందుకే పరదేశంలో ఎవరినైనా చూపించచ్చుగా, ఎంతో మంది భక్తులు ఉన్నారు, అవునా కదా? కానీ అబ్రహాము రొమ్ముని ఎందుకున్నాడు? మోసే రొమ్ము అనొచ్చుగా, యెహోషువ రొమ్ము అనొచ్చుగా, అనొచ్చా లేదా? వాళ్ళందరూ పరదేశంలో లేరా? ఉన్నారు. కానీ పితరుడుగా, మొదటివాడిగా ఆనాటి కాలంలో అంత విశ్వాసం చూపించిన ఆయన విశ్వాసులకి తండ్రి. విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు అయితే విశ్వాసానికి తండ్రి ఎవరు? అబ్రహాం గారు. అంత గొప్ప తండ్రి విశ్వాసం ఈ రోజు ఎవరిలో చూశాడు? యేసుక్రీస్తు వారు జక్కయ్యలో చూశాడు. ఎంతో గొప్ప విషయం అండి. ఏదో జక్కయ్యని మనం సింపుల్గా మాట్లాడుకుంటూ ఉంటాం, అదైనా చాలా తక్కువగా మనం తీసేసి ఎవరిని తెలుసా? సమరీ స్త్రీని, జక్కయ్యని సింపుల్గా చెప్పేస్తూ ఉంటాం. కానీ వాళ్ళ జీవితాలు మామూలు విషయాలు కాదు, చాలా గొప్ప విషయాలు. అది ఎవరికి రాని పని. కాబట్టి జక్కయ్య గారు అబ్రహాము కుమారుడు అవ్వాలంటే ఏం ఆశించలేదు? పొరుగువాడిది. మనకి నిర్గమాకాండంలో కూడా ఉండింది, నీ పొరుగువాడిది ఏది ఆశించకూడదని ఉండింది తెలుసా? పొరుగువాడిది ఆశిస్తే రాళ్ళతో పుట్టి చంపాలి. ఎంతో మంది ఆశిస్తారు అలాగా. వాళ్ళందరినీ కూడా లేవియా, నిర్గమ, సంఖ్యాకాండాల్లో వాళ్ళకి దేవుడు ఇచ్చిన శిక్షణ మీరు చూస్తే మీరు భయపడతారు. ఈరోజు ఎంతమంది ఆశిస్తున్నారండి? దాంట్లో డబ్బు దొరికింది, అది నీదా మనదా అని కాదు. మనం ఏం చేయకూడదు? ఆశించకూడదు. పొరుగువాడిని అన్యాయం చేయకూడదు. కుదిరితే సాధ్యమైనంత వరకు నీ చెయ్యి ఎప్పుడు ఎలా ఉండాలి? ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు. ఎప్పుడు ఆశించే మనసు ఉండకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, పుచ్చుకొనుట కంటే మీకు అర్థం కావట్లా, మీరు ఇచ్చే మనసు కలిగి ఉండాలి. దాంట్లో ఉండే ఆశీర్వాదమే వేరు. ఇవ్వటం నేర్చుకోండి. అది ప్రాణమైనా సరే, డబ్బైనా సరే, ఏదైనా సరే, ప్రేమైనా సరే, ప్రతిదీ ఇవ్వండి అన్నాడు. ఇచ్చడం నేర్చుకోండి. ఇలా పెట్టద్దు, ఇది దిక్కుమాలిన బతుకు. ఇలా అడగటం నీకు అలవాటైతే ప్రతి వారి దగ్గర అడుగుతావు, ప్రతి వారి దగ్గర యాచిస్తావు, అది ఇవ్వకపోతే కోపం పెట్టుకుంటావు, ద్వేషం పెట్టుకుంటావు. అందుకే అడగటం అలవాటు చేసుకోవద్దు, ఇచ్చే మనసు అలవాటు చేసుకో అని ప్రభు మనకి నేర్పిస్తూ వెళ్ళాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఎప్పుడు మనిషి ఎలా ఉండకూడదు? ఇలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఇచ్చేవారిగా ఉండాలి. మరి ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? దేవుడి మీద ఆధారపడి కష్టపడాలి. డబ్బులు ఊరికినే రావు కదా, మరి కష్టపడితేనే వచ్చింది అనమాట. కాబట్టి ప్రయాసపడి కష్టపడి పొరుగువాడిది ఏది మనం ఉచితంగా ఆశించకూడదు. ఉచితంగానే ఆశించకూడదు అంటే అన్యాయంగా ఆశించచ్చా? అస్సలు ఆశించకూడదు. అందుకే ఊరికి అబ్రహాము గారి కుమారులు మనం అవలేం. అబ్రహాము గారి క్రియలు మీలో నాలో ఉన్నాయా? యేసుక్రీస్తు వారు పొరుగువాడిని ఆశించడం పక్కన పెట్టు, పొరుగువాడికి మొత్తం ఇచ్చేశాడు. అలా ఇవ్వటం వల్ల ఆ శరీరం రక్తం మన ముందు ఉంది. ఆశించడం పక్కన పెట్టు, అసలు ఇచ్చేశాడు. వాడి గురించి ఈయన ఆలోచించి ఇచ్చేయడం ఏంటి? అంత గొప్ప మనసు ఎవరికి ఉంది? మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారు ఉంది. అబ్రహాము వారి కుమారులు అంటున్నాం, యేసుక్రీస్తు వారి విశ్వాసంలో పాలిభాగస్తులు అంటున్నాం. ఆ బలలో కాసేపులో చేతులు అయిపోతున్నాం. అసలు వాళ్ళ లక్షణాలు మనం ఉన్నాయా అండి? ఒక్కసారి ఆలోచన చేసుకుంటే నాలుగు లేవు. మనందరం కూడా పశ్చాత్తాపడి ప్రభు దగ్గర వేడుకొని ఎంతమందో పొరుగువారు ఆశించాడు, ప్రభు నా దగ్గర అయితే ఇప్పుడైతే లేదు, కష్టపడో ప్రయాసపడో
పొరుగువాడు ఏది ఆశించను, ఒకవేళ నా దగ్గర ఉంటే వారికి ఇచ్చేస్తాను అనే తీర్మానం తీసుకునే ప్రభు బలంలోకి మనం వెళ్ళాలి. ఓకేనా? వాళ్ళందరూ ప్రార్థన చేస్తారా? మీ అందరికీ ఇంకో విషయం చెప్పనా, ఇప్పటి వరకు మనం అబ్రహాం గారి కుమారుడు గురించి మాట్లాడుకున్నాం. మీకు కోసమే పిండి తెలుసా? బైబిల్లో అబ్రహాం గారికి కుమార్తె కూడా ఉంది. దేవుని చిత్తం అయితే ఇంకోసారి మాట్లాడుకుందాం. ప్రార్థన. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధులైన మా ఆత్మల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభు యేసుక్రీస్తు వారి పేట వందనాలు స్తుతులు తెలియజేసుకున్నాం. ఆయన తండ్రి, మీరు రాయించిన వాక్యంలోని మాట్లాడి లోతుకు వెళ్ళి మీ పరిశుద్ధాత్మ సహాయంతో ఆలోచన చేస్తే చాలా గొప్ప విషయాలు మాకు అందజేస్తాను. ఆయన మా హృదయాన్ని కదిలించి చేసే సందేశాలు మీరు మాకు తీసుకొస్తున్నారు. నిజముగా 4000 సంవత్సరాల క్రితం మా పితృడైన అబ్రహాం, మా విశ్వాసులకు తండ్రి, మా పితరులుగా ఉన్నవారు నాయన, మరి ఆయనలో పొరుగువాడిని ఆశించే గుణమే లేదు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గుణాన్ని జక్కయ్య గారిలో చూసి యేసుక్రీస్తు వారు ఈరోజు మా అందరిలో కూడా చూడాలని ఆశిస్తున్నారు. అందుకోసమే ఆయన ప్రాణం నడిపించాడు. కాబట్టి పొరుగువాడికి ప్రాణం పెట్టువారుగా ఉండాలి తప్ప పొరుగువాడి దగ్గర ఆశించి అక్రమంగా అన్యాయంగా తీసుకునే మనసు మాకు ఉండకూడదు. ఇన్నాళ్ళు వాక్యంలోని లోతు తెలియక సరిగ్గా అర్థం చేసుకోక ఎంతోమంది మా పొరుగువారిని, సంఘంలోని వారిని, సహోదరుల్ని, సంఘ సేవకులని, దైవజనుల్ని, లోకంలో ఉన్న వారిని అందరినీ మోసం చేశాం. ఈరోజు మాకు వాక్యం అర్థమైంది, తప్పని ఒప్పుకుంటున్నాం, వాటిని విడిచిపెడుతున్నాం. కుదిరితే మా చేతుల కష్టార్జితాన్ని దీవించండి. మేము తిరిగి వారి సొమ్మును వాళ్ళకి తిరిగి అప్పచెప్పి మీలాగా, దేవుడు కుమారుడులాగా, జక్కయ్య గారిలాగా, అబ్రహాం గారిలాగా పొరుగు వాడి ఆశించిన మనసు కలిగిన మంచి భక్తులుగా ఉండడానికి కృప చూపి నడిపించుకొని కోరుకుంటూ తర్వాత జరిగిన కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకోండి. మా మధ్యలో ఉన్న దైవజనులు, దీనదాసులు వైగారు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి కావాల్సిన మెండైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి మాకు కావాల్సిన 2వ వర్తమానంలో మంచి మాటలు అందించమని కోరుకుంటూ ప్రభు బలలోనికి వెళ్తుండగా ప్రతి ఒక్కరు కూడా లోతైన పశ్చాత్తాపం, లోతైన ఆలోచనలోకి వెళ్ళి ఏదేదో ఆలోచన తీసుకోకుండా మంచి ఆలోచన తీసుకొని దాన్ని వారి పర్యాంతము జరిగించడానికి కృప చూపి సహాయం చేయమని కోరుకుంటూ అతి త్వరలో మహిమతో మేఘాలపై రానే ఉన్నా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరలోక తండ్రి. ఆమేన్. మంచిదండి. చక్కగా వాక్యమైన మీకు, అదేవిధంగా దైవజన్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. బలంలోనికి వెళ్తున్నాం కాబట్టి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా మనవి.